మా మిగతా 5 కూడా లాస్ట్ లో మళ్ళీ ఫట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 నుంచి ఫాలో అవ్వండి. మిగతా 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఫాస్ట్ గా వచ్చేయండి. ఐస్ బ్యాగ్ ఏ అప్లికేషన్? డ్రై కోల్డ్ అప్లికేషన్. అండ్ ఐస్ క్యాప్ కూడా ఏది? డ్రై కోల్డ్ అప్లికేషన్. కానీ కోల్డ్ కంప్రెషన్ ఉంది చూడండి. ఏ కంప్రెషన్? కోల్డ్ కంప్రెషన్. ఒక గుడ్డ తీసుకొని నీటిలో ముంచి మళ్ళీ పిసికి మళ్ళీ తీసుకొచ్చి పెట్టింగ్ ఉంది చూడు. తడియా పొడియా? అది కథ. యాడది? తడి. తడి రైట్. ఐస్ క్రాడల్ కూడా డ్రై. ఐస్ క్రాడల్స్ ఏంటి? డ్రై. ఇది కూడా ఏంటమ్మా అంటే డ్రై ఎఫెక్ట్. ఇది మాత్రం మాయిస్ట్. ఇది మాత్రం టిప్డ్ స్పాంజ్. టిప్డ్ మాయిస్ట్. టిప్డ్ ఏంటి? మాయిస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. టిప్డ్ ఏంటి? మాయిస్ట్. కోల్డ్ కంప్రెషన్ టిప్డ్ అండ్ కోల్డ్ కంప్రెషన్ రెండు ఏంటి? ఇప్పుడు అందరికి వస్తుంది చూడండి. అందరికి యాడ్ చేసిన ఇప్పుడు సైట్ ఫర్ ఐఎం ఇంజెక్షన్, డార్సల్ గ్లూటియల్ సైట్, రైట్, డెల్టాయిడ్, వాస్టస్ లాటరాలిస్, ఆల్ ఆఫ్ ది అబవ్. తెలుసు కదా సైట్లన్నీ. రైట్. మోస్ట్ రిలయబుల్ సైట్ ఏంటి అమ్మా? రిలయబుల్ సైట్ ఏంటంటే వెంట్రోగ్లూటియల్. వెంట్రో ఏ సైడ్ ఇది? మోస్ట్ రిలయబుల్. మోస్ట్ రిలయబుల్. మోస్ట్ రిలయబుల్ సైట్ వెంట్రోగ్లూటియల్. డార్సోగ్లూటియల్ అవాయిడబుల్ సైట్. అవాయిడబుల్ సైట్ ఎందుకంటే షియాటిక్ డ్యామేజ్. షియాటిక్ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి. డార్సోగ్లూటియల్. డెల్టాయిడ్ సైట్ మోస్ట్ కామన్. ఇది మోస్ట్ కామన్. లెస్ దాన్ 2 ml కి మాత్రమే. లెస్ దాన్ 2 ml. వాస్టస్ లాటరాలిస్ ఎవరికి? సైట్ ఆఫ్ చిల్డ్రన్. ఇది దీనికి సంబంధించింది. ఇది దీనికి సంబంధించింది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? చిన్నపిల్లలకు వచ్చేది వాట్రస్ లాటరాలిస్, డెల్టాయిడ్ 2 ml, డార్సోగ్లూటియల్ అవాయిడబుల్, వెంట్రోగ్లూటియల్ డ్యూరింగ్ హైపర్నాట్రీమియా ప్లాస్మా సోడియం లెవెల్. ఏమిచ్చాడు? హైపర్నాట్రీమియా ప్లాస్మా సోడియం లెవెల్. రేంజ్ ఎంత ఫస్ట్ చెప్పుకో. 135 to 145 మిల్లీ ఈక్వలెంట్ పర్ రైట్ లీటర్, డెసిలీటర్ లీటర్ అనుకుంటే రైట్. ఇక్కడ ఏమడుగుతున్నారు? హైపర్. ఏమైతుంది ఆన్సర్? ఇదేమో హైపర్ నాట్రీమియా. ఇదేంటి? హైపోనాట్రీమియా. ఇదేమో నార్మల్. ఇదేంటి? నార్మల్ లెవెల్. నార్మల్ లెవెల్. ఇంకో 5 కలిపితే ఇంకా బాగుంటుంది. 5 కలిపితే బాగుంటుంది. ఆన్సర్ ఇది. ఇది ఆన్సర్. ఇది అర్థమైంది కదా? ఇదైతే ఎన్ని 140 అబౌవ్ 145 ఏమైతుంది? హైపర్ నాట్రీమియా అవుతుంది. థెరప్యూటిక్ యూజ్ ఆఫ్ లోకల్ కోల్డ్ అప్లికేషన్ అని అడగడం బాగానే ఉంది, కానీ ఎక్సెప్ట్ అనే క్వశ్చన్ కూడా అడిగాడు. ఏ ఎఫెక్ట్, ఏ యూజ్ ఇది? స్పెసిఫిక్, లోకల్. థెరప్యూటిక్ అంటే ఏంటి? స్పెసిఫిక్, లోకల్. రైట్. ఎక్సెప్ట్ అని అడిగాడు.
చెక్ ద గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియా, reduce the body temperature, prevents gangrene, increased blood flow. రైట్ ఏంటమ్మా? చెక్ ద గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఉంటది, రెడ్యూస్ ద బాడీ టెంపరేచర్ అవుతుంది. ఏం చేస్తావు? ఏ థెరప్యూటిక్ ఎఫెక్ట్ రెడ్యూస్ ద బాడీ టెంపరేచర్? ఏ అప్లికేషన్? కోల్డ్ అప్లికేషన్. కోల్డ్ అప్లికేషన్స్ లో లోకల్ ఎఫెక్ట్ అయింది. కోల్డ్ స్పాంజా లేదా కోల్డ్ కంప్రెషనా, ఐస్ క్యాపా? కోల్డ్ స్పాంజ్ లోకల్ అప్లికేషన్. అది అది ప్రైమరీ బాడీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. అది కోల్డ్ కంప్రెషన్ ఇస్తాం చూడండి, ఐస్ క్యాప్, హైపోథలామస్, ఎథలామస్, అది లోకల్ ఎఫెక్ట్, అది బాడీ మొత్తం కాకుండా. సరే ఇక్కడ ఇంక్రీజ్ ద ఏమైతుంది? ఇది ఎక్సెప్ట్ అవుతుంది. ఏమైతుంది? ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. క్లియర్ ఆఫ్ దిస్? క్వశ్చన్స్ అన్ని వెరీ సింపుల్ అండి, ఈజీ కూడా, సింపుల్ అండ్ ఈజీ. సో ఇది ఇంక్రీజ్ ఉండాలా డిక్రీజ్ ఉండాలా? యాక్చువల్ గా డిక్రీజ్ బ్లడ్ ఫ్లో. ఇక్కడ ఇచ్చిందేంటి? ఇంక్రీజ్. సేమ్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ నే రివర్స్ లో వేసేసి ఇక్కడ ఇస్తే ఇంకో క్వశ్చన్ తయారవుతుంది. సొల్యూషన్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్. ఐవి ఇవ్వంది ఏంది? డెక్స్ట్రోజ్ ఇస్తారా? బ్రహ్మాండంగా. ఆర్ఎల్ డెటాల్ ఇట్లా కొట్టినట్టు ఆన్సర్ తప్ప అనుకుంటారు. రైట్. బ్లడ్ క్లియర్. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఏందని మళ్ళీ ఒకసారి అడగొద్దు. ఏ నార్మల్ రెస్పిరేషన్ ఆఫ్ హెల్దీ పర్సన్ ఎంతమ్మా? హెల్దీ పర్సన్ కి మినిమం 12 to 16. 12 to అడిగింది హెల్దీ పర్సన్ కి కాబట్టి. రైట్. ఇది కొన్నిసార్లు 20 వరకు ఉంటది దీని రేంజ్. ఎంతవరకు? అసలు రేంజ్ ఏంటి సార్ అంటే, రేంజ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, 12 to 20 బ్రెత్స్ పర్ బీపీఎం, బ్రెత్స్ పర్ మినిట్, అది దాని రేంజ్. 12 to 20. యావరేజ్ 16 బ్రెత్స్ పర్ మినిట్, బీపీఎం, బ్రెత్స్ పర్ మినిట్. ఇది యావరేజ్, ఇది యావరేజ్. చలో చలో నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. కాంప్లికేషన్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. మళ్ళీ ఎన్ని ఇవాళ క్వశ్చన్లు అన్ని బాగానే మంచిగా అడిగారు. ఎక్సెప్ట్ మళ్ళీ స్ట్రైక్ కరెక్ట్. ఎక్సెప్ట్ అంటే మళ్ళీ స్ట్రైక్ చేద్దాం, మళ్ళీ స్ట్రైక్ వెళ్దాం. అక్యూట్ ఏమడిగాడు ఇంతకి? కాంప్లికేషన్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఎక్సెప్ట్ అక్యూట్ హీమోలైటిక్ రియాక్షన్, ఎలర్జిక్ రియాక్షన్, రైట్, సర్క్యులేటరీ ఓవర్లోడ్, రైట్, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినావు కాబట్టి అయితే గీతే హైపర్ టెన్షన్ వస్తుందేమో గాని హైపో టెన్షన్ రాదు కదా. అప్పుడు ఇట్లా 3 కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. క్లియర్? రైట్. ఇది ఆన్సర్. హైపో టెన్షన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లో వచ్చేది హైపర్ టెన్షన్ కాంప్లికేషన్. ఎక్సెప్ట్ కాబట్టి హైపో టెన్షన్. నార్మల్ అమౌంట్ ఆఫ్, ఈ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా డెడ్ ఈజీ అనిపించే, రైట్, తప్పులతో కూడిన క్వశ్చన్ పేపర్. నార్మల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఆర్టీరియల్ బ్లడ్, ఆర్టీరియల్ బ్లడ్ ఎంత ఆక్సిజన్ ఉంటది అమ్మా? 80 to 100. దీన్ని ఏమని పిలుస్తాము?
ఇదేందమ్మా రైట్ PaO2 Pa అదే గనుక SpO2ని ఎలా రాస్తామంటే SpO2 రాసేటప్పుడు 95 to 100% అని రాస్తాం. SpO2 దేంట్లో రాస్తాము పర్సంటేజ్. MM of Hg అంటే ఏంది పార్షియల్ ప్రెషర్ కాబట్టి MM of Hg ఎంత ప్రెషర్ ఉండాలి 80 to 100 mm of Hg. ఆక్సిజన్ సాచురేషన్ అంటారు. సాచురేషన్ ఎంత సాచురేషన్ ఇది సాచురేషన్ కి ప్రెషర్ కి మధ్యన తేడా. క్లూస్ కూడా అర్థమైనాయి కదా. ఇక్కడ క్లూ ఏంటి ఇక్కడ క్లూ ప్రెషర్ ఏంటి ప్రెషర్. ఇండికేషన్ ఫర్ ఆక్సిజన్ థెరపీ. ఏ థెరపీ ఎందుకు ఇవ్వాలి ఆక్సిజన్ థెరపీ ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈజ్ ఆక్సిజన్ థెరపీ? ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటి? అసలు థెరపీ అంటే ఏంటి? అమ్మా ట్రీట్మెంట్ ని మరి ట్రీట్మెంట్ అనొచ్చుగా, థెరపీ ఎందుకు అంటున్నా? ఫిజియోథెరపీ ఫిజియో ట్రీట్మెంట్ అనొచ్చుగా. వాట్ ఈస్ థెరపీ? ఆన్లైన్ వాట్ ఈస్ థెరపీ? థెరపీ అనగానేమి థెరపూటిక్ ఎఫెక్ట్ అంటున్నా కదా. అమ్మా ఏం లేదు, థెరపీ అంటే మోడిఫైడ్ ప్రొసీజర్ కాల్డ్ యాజ్ ఏ థెరపీ. అమ్మా బెనుకుతుంది కదా రైట్, బెనికినప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం రివర్స్ లో బెనకనిచ్చి తక్కువ సెట్ చేస్తారు చూడు, అది థెరపీ అన్నమాట. ఫిజియోథెరపీ బెనికిన దాన్ని మానిపులేట్ చేస్తాడు. ఏం చేస్తాడు? మ్యానిపులేట్ చేసి సెట్ చేసేదాన్ని థెరపీ అంటాం. మ్యానిపులేట్ చేసి సెట్ చేసేదాన్ని ఏమంటాము? థెరపీ. అంటే ఏ ప్రొసీజర్ ఇది? మోడిఫైడ్. ఏ ప్రొసీజర్? అట్లానే చేయొద్దు, మళ్ళీ దానికి కొంచెం మార్చి చేయి సెట్ అవుతుంది. అర్థమైందా? రైట్. సో దాన్ని ఏమంటాము? మోడిఫైడ్ అంటాం. విచ్ కాల్డ్ యాజ్ ఏ మోడిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు రైట్, ఇందాక కోల్డ్ అప్లికేషన్, హాట్ అప్లికేషన్, ఇవన్నీ ఏంటంటే మోడిఫైడ్ మాడ్యూల్స్. ఇవి అంటే నర్సింగ్ ఆఫీసర్స్ ఎక్కువగా చేసేది థెరపీసే, ట్రీట్మెంట్లు కాదు. మనం చేసేది ఏంటి? థెరపీ, నాట్ ఏ ట్రీట్మెంట్. ఇండికేటర్ ఆఫ్ ఆక్సిజన్ థెరపీ. ఆక్సిజన్ థెరపీ ఎందుకు? an environment containing low oxygen content. ఓకే రైట్, బయట ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆక్సిజన్ ఇవ్వచ్చు. రైట్. బ్రెత్లెస్నెస్ ఇవ్వాలి కదా, బ్రెత్లెస్నెస్ కి ఇవ్వచ్చు. పేషెంట్ అండర్ అనస్థీషియా చెప్పినా కదా. రైట్, అంటే ఆన్సర్ ఏమైతుంది ఇప్పుడు? ఇస్ ఇట్ వెరీ క్లియరా? ఏ థెరపీ ఇది? ఆక్సిజన్ థెరపీ. ఎన్విరాన్మెంటల్ లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయితే ఆక్సిజన్ ఇచ్చి కాన్సన్ట్రేషన్ ని పెంచుతారు, కరోనా టైంలో అలా ఇచ్చినట్టు. బ్రెత్లెస్నెస్ ఉంటే ఇస్తారు. పేషెంట్ అండర్ గాన్ ద అనస్థీషియా అయినా ఆక్సిజన్ ని ఇస్తారు. ఆక్సిజన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సిలిండర్. ప్రెషర్ ఎంత? 2000. ఇది ఆల్రెడీ చెప్పినా కదా. రైట్, సిలిండర్ కలర్ కూడా చెప్పిన. రైట్, తలేంది తోకింది అనేది. తెల తల్లనా తోక నల్లనా? తెల్లనా తోక నల్లనా? రైట్.
వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. ఎలైజేషన్ డిస్ఇన్ఫెక్షన్ కి స్టెరిలైజేషన్ కి తేడా ఏంది? డిస్ఇన్ఫెక్షన్ కి స్టెరిలైజేషన్ కి తేడా క్యా హై పూछ रहा हूं. అర్థమైందా నేను చెప్పింది? ఆ ఊరికి ఈ ఊరికి తేడా అయింది. సరే నేను చెప్తా చూడు, నేను చెప్తా మీరు వద్దిగా వద్దు, నాకు అర్థమైంది. ఇగో డిస్ఇన్ఫెక్షన్ తమ్మి ఎలా ఉంటాడంటే రైట్, ఇగో వీడు పెద్ద ఎఫెక్టివ్ కాదు, వీడు పెద్ద ఎఫెక్టివ్ కాదు, వీడు కెమికల్ ని యూజ్ చేస్తాడు. దేన్ని యూజ్ చేస్తాడు? కెమికల్. అయితే ఇక్కడ జరిగేది ఏందమ్మా అంటే రైట్, తల్లికి మనం చెప్తున్నాం, ఎవరికి? తల్లికి. రైట్. సో తల్లి సావచ్చు, రైట్, లేదా కాళ్ళు చేతులు పడిపోవచ్చు. అర్థమైందా? రాక్షసి అందాం, రైట్, రాక్షసి చావచ్చు, రైట్, లేదనుకుంటే కాళ్ళు చేతులు అంటే చచ్చిపోవడాన్ని క్యా బోల్తే అంటే బ్యాక్టీరియోసైడల్. చచ్చిపోయింది. సూసైడ్ ఏమో సొంతంగా చచ్చిపోయింది, ఇక్కడేమో బ్యాక్టీరియా చచ్చిపోయింది. బ్యాక్టీరియోసైడల్ ఏమైంది? కిల్. లేదా బ్యాక్టీరియోస్టాటిక్ అంటే కాలు చేతులు పడిపోయినాయి. కాలు చేతులు పడిపోవడం ఏంటంటే ఇన్హిబిషన్ అంటారు. మళ్ళీ అది వేరేలా అర్థం చేసుకోకండి. ఏ విషయనా అంటే ఇక్కడ ఏమేమి జరిగినాయి? చచ్చిపోయింది, కాలు చేతులు పడిపోయినాయి. ఈ రెండు కూడా జరుగుతాయి దేంట్లో? ఇప్పుడు నేను కొంచెం అడ్వాన్స్కి వెళ్తున్నా. రాక్షసి ఎవరు? రాక్షసి, రైట్, 100% చచ్చిపోతుంది, 100%. దీంతో పాటు దాని గుడ్లు ఏమైనా ఉంటే అవి కూడా చచ్చిపోతాయి, దేంట్లో? అర్థమైందా? స్టెరిలైజేషన్ అంటే స్టెరిలైజేషన్ లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చెప్పండి? బ్యాక్టీరియోసైడల్ ప్లస్ స్పోర్ డిస్ట్రాయ్. ఏ డిస్ట్రాయ్? స్పోర్ డిస్ట్రాయ్. అర్థమైందా? స్టెరైల్ అంటే ఏంటమ్మా అంటే రైల్ అంటే స్టెరైల్ లో ఎస్ ఉంది కదా, ఎస్ స్పెషాలిటీ ఏంటంటే స్పోర్స్ కిల్లింగ్. ఎస్ అనగానే ఏముండాలి? దాంట్లో స్పోర్ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇక్కడ డీలో ఓన్లీ ఏమైతున్నాయి? డిస్ట్రాయ్ అవుతున్నాయి. డీలో ఓన్లీ డిస్ట్రాయ్. ఇక్కడ డిస్ట్రాయ్ ప్లస్ స్పోర్ కిల్లింగ్, అది ఎస్ అంటే. ఎస్ అంటే డిస్ట్రాయ్ ప్లస్ స్పోర్ కిల్లింగ్. డి అంటే ఓన్లీ డిస్ట్రాయ్. అది దీనికి మధ్య తేడా. దెన్ స్టెరిలైజేషన్ లో ఏమడుగుతున్నాడు? మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అడుగుతున్నాడు. మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఇచ్చిన వాటిలలో మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏందమ్మా అంటే ఒకటి డ్రైవ్ ఇచ్చాడు, ఆ తర్వాత పాశ్చరైజేషన్ ఇచ్చాడు, ఆ తర్వాత ఆటోక్లేవ్ ఇచ్చాడు, ఆ తర్వాత గ్యాస్ స్టెరిలైజేషన్ ఇచ్చాడు. అన్నిట్లా మోస్ట్ ఎఫెక్టివ్ ఎవరమ్మా అంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఇతనేంది? మోస్ట్ ఎఫెక్టివ్. మరి డ్రై హీట్ లో కూడా ఎవడో ఒక మోస్ట్ ఉంటాడు కదా అమ్మా. వీళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, ఈయన కూడా కలుపుతా, రైట్, వీళ్ళిద్దరిలో ఇంకోటి మిస్ అయిండు, బాయిలింగ్, రైట్. వీళ్ళిద్దరు కూడా ఎవరికి చెందిన వాళ్ళంటే మాయిస్ట్ కి చెందిన వాళ్ళు. ఎవరికి? మాయిస్ట్. ఎవరెవరు? ఫ్యాక్చరైజేషన్, ఆటోక్లేవ్, బాయిలింగ్, రైట్. నేను అప్పుడు చెప్తా అన్నమాట వీటిని, రైట్. వీళ్ళని బాప్ అంటారు. ఏంటి? బాప్ తడిసిపోతాడు అనమాట. బాప్ తడిసిపోవడం అంటే బాప్ అంటే బి అంటే బాయిలింగ్, ఏ అంటే ఆటోక్లేవ్, పి అంటే ఫ్యాక్చరైజేషన్. బాప్ తడిసిపోతాడు అనమాట. బాప్ ఏమో
తడిసిపోతాడు, రైట్. డ్రై ఉంటది, డ్రైలో మోస్ట్ రిలయబుల్ డ్రై ఏందమ్మా అంటే రిలయబుల్ డ్రై, మోస్ట్ రిలయబుల్ డ్రై అడుగుతాడు. ఇదేం అడిగాడు? మోస్ట్ ఎఫెక్టివ్ మాత్రమే అడిగాడు. ఇట్లా కాకుండా మాయిస్టా డ్రైనా అని అడుగుతాడు. డ్రైలో ఏందమ్మా అంటే హాట్ ఎయిర్ ఓవెన్, హాట్ ఎయిర్ దేంట్లో తోపు? డ్రైలా, దేంట్లో? మళ్ళీ డ్రై చెప్పేటప్పుడు కూడా క్లూ చెప్తాను, దానిలో కూడా ఫ్లేమింగ్ ఉంటుంది. ఏముంటుంది? ఫ్లేమింగ్ ఉంటుంది, రైట్. రెడ్ హీట్ ఉంటుంది, ఆ తర్వాత హాట్ ఎయిర్ ఓవెన్, ఇదంతా కూడా డ్రై. గ్యాస్ స్టెరిలైజేషన్ స్పెషల్ మళ్ళీ, రైట్. ఫార్మాల్డిహైడ్ టైప్ లా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నేను మళ్ళీ అప్పుడు చెప్పేటప్పుడు చెప్తా బాపు గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా. ఫర్ కొలాస్టమీ ఇరిగేషన్ టెంపరేచర్, ఏ ఇరిగేషన్ అమ్మా? కొలాస్టమీ ఇరిగేషన్. వాట్ ఈస్ కొలాస్టమీ ఇరిగేషన్? వాట్ ఈస్ కొలాస్టమీ ఇరిగేషన్? రైట్. empty the bowel, empty the by stoma, with the help of the stoma. empty bowel empty చేయడానికి. టెంపరేచర్ ఎంత? 30 నుంచి 33, 33 to 35, 38 to 40 degrees Celsius, 38 to 40 degrees Celsius. దీంట్లో కోలాన్ ఇరిగేషన్, కోలాన్ ఇరిగేషన్. అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాం కదా కోలాన్ ఇరిగేషన్ లో, రైట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఎక్కడ నుంచి? రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ద ప్రొసీజర్ దట్ వి బి డన్ టు ట్రీట్ హిస్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ద పేషెంట్ ఈ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ద ప్రొసీజర్ దట్ విల్ బి డన్ టు ట్రీట్ ద ప్రాబ్లం. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ని కాపాడే ప్రొసీజర్ ఏది? కొలాస్టమీ కాపాడుతుందా? రైట్. ట్యూబెక్టమీ కాపాడుతుందా? బ్రాంకియోస్టమీ కాపాడుతుందా? రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి ట్రకియాస్టమీ అంటే పోటెంట్ ఎయిర్వే. ట్రకియాస్టమీ అంటే ఏ ఎయిర్వే అమ్మా? పోటెంట్ ఎయిర్వే. అంటే ఆర్టిఫిషియల్ ఎయిర్వే ఓపెనింగ్, ఎయిర్వే ఓపెనింగ్. ఆర్టిఫిషియల్ ఎయిర్ కాదు, ఆర్టిఫిషియల్ ఎయిర్వే ఓపెనింగ్. 18th క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్ మరొకసారి. ఎన్నో క్వశ్చన్ కి? కొలాస్టమీ ఇరిగేషన్. ఆప్షన్ సి 38 to 41 degrees Celsius టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. అంటే రూమ్ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. థర్మిక్ ఎఫెక్ట్. ప్రొలాంగ్డ్ సక్షన్ క్యా హోతా? దేన్ని ప్రొలాంగ్డ్ సక్షన్ అంటారు? ప్రొలాంగ్డ్ సక్షనింగ్ అంటే ఏంటి? ట్రకియాస్టమీలా మోర్ దాన్ 15 seconds కనుక. నార్మల్ ఎంత? 5 to 10 seconds. అదే మోర్ దాన్ 15 seconds కనుక అయితే క్యా బోల్తే? ప్రొలాంగ్డ్ సక్షన్ అంటారు. క్యా హోతా? हाइपॉक्सिया होता, कार्डियक अरेस्ट होता. हाइपॉक्सिया होता, कार्डियक अरेस्ट होता. देनी प्रोलांग्ड सक्शन अंटाम, राइट. सो गोट्टम तीसी मोर दान 50 seconds लागुतूने उन्नावु अंटे ऑटोमेटिक क्या होता? हाइपॉक्सिया आता. ऑक्सीजन लेवल्स तग्गुताई. दानि तर्वात कार्डियक अरेस्ट पोताई. आ तर्वात सचिंग. నార్మల్ రేట్ ఆఫ్, ఈసారి ఎవరిని అడిగాడు? న్యూ బార్న్. స్లో ఆఫ్ స్పీడా? వెరీ స్పీడ్. స్పీడ్ కాదు, వెరీ స్పీడ్. బీపీ డౌన్, స్పీడీ హై. చెక్ అప్నియా ఈజ్ నోన్ యాజ్ डिक्रीज्ड रेस्पिरेशन रेट. क्या बोलते?
అరే ఎప్పుడు డిక్రీజ్ రెస్పిరేషన్ ఎంతకంటే తక్కువ అయితే लेस देन 12 ब्रेथ्स पर मिनट इसको क्या बोलता ब्रडअपनिया बोलता ब्रडअपनिया ब्रडअपनिया इंक्रीज रेस्पिरेशन कितना से ज्यादा मोर देन 20 बीपीएम क्या बोलता टैकेप्निया क्या अपनिया टैकेप्निया बोलता इंक्रीज्ड ब्लड प्रेशर क्या बोलता इंक्रीज्ड ब्लड प्रेशर क्या बोलता हाइपर टेंशन बोलता कितना है तो अब 140/90 mm ऑफ Hg है तो इंक्रीज्ड हार्ट रेट कितना से ज्यादा अब 100 बीट्स पर मिनट क्या बोलता टकी कार्डिया बोलता क्वेश्चन क्या पूछा टैकेप्निया पूछा आंसर किधर ऊंचा हाँ इधर आंसर ऊंचा అన్ని ఇట్లా రాసుకోవాలి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ ఇట్లాంటి క్వశ్చన్ పేపర్ వస్తే ఆడుకోవచ్చు అన్నమాట అంటే ఆప్షన్స్ ని బాగా నేర్చుకోవచ్చు అంటున్నా నేను ఆడుకోవచ్చు అంటే ఏదైనా ఫుట్బాల్ కానీ రైట్ సో బాగా నేర్చుకోవచ్చు అయిపోయిందా తీసేనా దెన్ నెక్స్ట్ ఓరి అది కొట్టడం మర్చిపోయినా 1 ounce అంటే ఎంత ఎంఎల్ అరే 1 ounce ఈజ్ ఈక్వల్ ఎంత ఎంఎల్ అమ్మా చెప్పినా కదా ఉగ్గినా ఏ గిన్నె ఉగ్గు పాల గిన్నె ఏ పాల గిన్నె ఉగ్గు పాల గిన్నె రైట్ శంషకి ఎంత ఎంఎల్ రైట్ 1 teaspoon is equal to 5 ml రైట్ గంటకి ఎంత రైట్ 15 ఉగ్గు గిన్నెకి ఎంత 30 ఒక గ్లాస్ వాటర్ కి ఎంత 200 ml అర్థమైందా రైట్ సరే దాని తర్వాత నుంచి మిగతా అన్ని ఈజీ అన్నమాట రైట్ ఒక పింటు ఈజ్ ఈక్వల్ టు ఎంత 500 ఒక గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 లీటర్ 4000 ml कितना 4000 ml ఒక గ్యాలన్ క్యాన్ డబ్బా రైట్ ఇప్పుడు ఏమడిగాడు ఇదంతా కాదు కానీ 1 గ్రామ్ 60 ఇంటూ మూడు ఆర్లు ఎంత 3 ఆర్లు ఎంత 3 ఆర్ల 18 ఇలా ఏంటంటే 480ని డివైడెడ్ బై 30 చేయడి ఇంటూ కాదమ్మా భాగించు 16 30 అవునా 16 60 16 వస్తుందా ఇది యాక్చువల్గా 60 కదా అదే చూస్తున్నా నేను ఇది 60 కదా ఇదేంది 16 వస్తుందని చూస్తున్నా నేను ఏమలే మొత్తానికి అయితే 1 ounce ఈజ్ ఈక్వల్ టు 480 బట్ 60 grains యాక్చువల్గా 1 drum ఈజ్ ఈక్వల్ అచ్చా ఓకే సరే 1 drum ఈజ్ ఈక్వల్ కాదు కానీ 60 grains 1 drum ఓకే 480 ఏంటి 480 లెక్కల కన్ఫ్యూజన్ లేదు సచ్చేదాకా లెక్కల కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు రైట్ సరే 480 గుర్తుపెట్టుకోండి
ఇదైతే బేస్ గుర్తు పెట్టుకున్నామా, ఇది రేట్ అడిగేతాడు. ప్రస్తుతానికి అయితే 1 ounce ఇది కూడా ఎంత 480. గ్రెయిన్ కి డ్రమ్ కి 60 తేడా ఉంటదమ్మా, 60 ఉంటది. ఎంత చదివినా అంతే వస్తుంది. ద యాంగిల్ ఆఫ్ ఇన్సర్షన్ ఫర్ ఏ డర్మల్ అమ్మా, ఇంట్రా డర్మల్. చెప్పుడిగా గబగబడి చెప్పుడి. ఇదేమో ఐడి, ఇదేమో ఐవి, ఇదేమో ఎస్సి, ఇదేమో ఐఎం. అయిపోయిందా? అయిపోయింది కదా, ఓకే. అది లెక్క. ఆన్సర్ అమ్ము, ఆన్సర్ ఏంటి సార్ అంటే మళ్ళీ చచ్చిపోతా నేను. కొడుకునైందా రాసిన తర్వాత కూడా ఆన్సర్ ఏందని అనుకో, మళ్ళీ నేను చచ్చిపోవాలి. ద పొజిషన్ యూజ్డ్ ఫర్ ఏ ఎగ్జామినేషన్ అమ్మా? ఇప్పుడు చెప్పురిగా. సరే, కార్డియాక్ పొజిషన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఏ ఎగ్జామినేషన్ కి పనికి వస్తుంది? ఏ ఎగ్జామినేషన్ కి? అరే రెస్పిరేటరీ, ఏరేది రెస్పిరేటరీ డిఫికల్టీని అనలైజ్ చేయాలంటే మనము కార్డియాక్ పొజిషన్, రైట్, ఆర్థోప్నిక్ పొజిషన్ అంటారు, క్యాప్నిక్ ఆర్థోప్నిక్ పొజిషన్ ఇస్తాం. ఎరెక్ట్ పొజిషన్ దేనికి ఉపయోగపడుతుంది? ఎరెక్ట్ కి ఇంకో పేరేంది? నిలబడుడే ఎరెక్ట్, రైట్. ఏరా స్టాండ్ ఎరెక్ట్, ఏరా స్టాండ్ ఎరెక్ట్. దేనికి? ఏ టెస్ట్ కి? నా న్యూరో. ఒక ఇంబ్యాలెన్స్ చేసి పేరేంది? రోంబర్గ్. ఏం బార్గ్? రోంబర్గ్ టెస్ట్. రోంబర్గ్ టెస్ట్ లో యూజ్ చేస్తాం. రోంబర్గ్ అదొక న్యూరోలాజికల్ బ్యాలెన్సింగ్ టెస్ట్. ఇంకా లిథాటమీ దేనికి అమ్మా? రైట్. దేనికి లిథాటమీ? వెస్ట్, రైట్. రెండింటికి చెప్పొచ్చు. ఏది? వజైనల్ అంటే గైనకలాజికల్ ఎగ్జామినేషన్, రెక్టల్ కూడా. రెక్టల్ అండ్ పెరినియల్ అంటారు. ఏనియల్, పెరినియల్ కి కూడా పనికి వస్తుంది. క్లియర్? చలో. ఆ తర్వాత ఫౌలర్స్ ఏది? ఏ టెస్ట్? ఓహో, సరే టెస్ట్ చెప్పు. సైన్ అయితే డిస్నియాకి ఇస్తావు, ఏదైనా టెస్ట్ లో యూజ్ చేస్తామా? ప్రొసీజర్ కి కాదు నేను అడిగేది, జాగ్రత్తగా ఆలోచి. టెస్ట్ సార్ ఆన్సర్ కార్డియాక్ అని ఇచ్చారా? అట్లా ఇచ్చిరా? అటు ఇచ్చిరు, ఏం ఇయ్యలేగా. సిబిటిలో కార్డియాక్ అని ఇచ్చిరా? ఏమో. ఆన్సర్ అయితే లిథాటమీ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, నేను ఏదో క్వశ్చన్ అడుగుతున్నా. ఫౌలర్ పొజిషన్ కి యాంగిల్ ఎంత? 45 to ఫౌలర్స్ పొజిషన్. 45 డిగ్రీ నుంచి 60 డిగ్రీ is called as a ఫౌలర్ పొజిషన్. రైట్. ఫౌలర్ పొజిషన్ ఏ ప్రొసీజర్ అంటున్నా నేను? వైటల్స్ అమ్మా. వెరీ గుడ్. ఏదమ్మా? వైటల్స్. సింపుల్. ఏ కండిషన్ అనురా వేడు? ఏ ప్రొసీజర్ అయితే వేరు, కండిషన్ వేరు. ఇన్ని తికమకలు ఉంటాయి. ప్రొసీజర్ అడిగిండా, కండిషన్లు అడిగిండా అని. ద పొజిషన్ యూజ్డ్ ఫర్ ద గైనకలాజికల్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్, ఇప్పుడే వచ్చింది కదా రైట్, सर्जिकल प्रोसीजर इन्वॉल्विंग द क्या है?
ఇప్పుడే చెప్పినాం ఇదంతా మిగతాయి కూడా సేమ్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఎగ్జామినేషన్ సర్జికల్ ప్రొసీజర్ రైట్. పొజిషన్స్ వేరు, ప్రొసీజర్స్ వేరు. నీచే అమ్మో మిగతా రాయాలి కదా. ఓకే, ఇప్పుడు చెప్పరిగా నీ ఏ ప్రొసీజర్ కి, నీ చెస్ట్ ఏ ప్రొసీజర్ కి ఎగ్జామ్ లో బాగా అడిగింది ఇదే కదా. ఏ ప్రొసీజర్ అమ్మా? సిగ్మాయిడోస్కోపీ. ఏ స్కోపీ చెప్పరా మరి మీరు? అదొకటే రాయలేదు నేను ప్రొసీజర్లా. రెక్టల్ అండ్ వెజైనల్ ఎగ్జామినేషనే, కానీ స్టాండర్డ్ ప్రొసీజర్ సిగ్మాయిడోస్కోపీ ప్రొసీజర్ అంటున్నా. దీనికి ఇంకో పేరు చెప్పు. నీ చెస్ట్ పొజిషన్ కి ఇంకో పేరు జీనో పెక్టోరల్. దీనికి అదర్ నేము జీనో పెక్టోరల్. లిథాటమీ ఆన్సర్ అమ్మా. మళ్ళీ ఆన్సర్ అదనుకున్నారు. వామ్మో, ఆన్సర్ అది కాదు, లిథాటమీ. నార్మల్ ప్రాసెస్ ఆఫ్ urine output from the bladder is known as. అట్లా వెళ్ళిపోయిందట. రైట్. ఏమంటారమ్మా? మెచ్యురేషన్. చెప్పినా మొత్తం. మెచ్యురేషన్ ఫస్ట్ సెన్స్ ఎప్పుడమ్మా? 200 to 250 రైట్ ml ఆంగనే ఫస్ట్ సెన్స్. అవాయిడ్ ఎప్పుడు? ఇది ఫస్ట్ సెన్స్ అమ్మా. ఇది ఫస్ట్ సెన్స్. అవాయిడ్ ఎప్పుడు? రైట్, వెరీ గుడ్. 400 to అవాయిడ్ కాదు, వైడింగ్. రైట్. ఇంటాలరెన్స్ ఎప్పుడు అమ్మా? ఇంటాలరెన్స్ ఎప్పుడు? అబో 600 to 800 ml. ఇంటాలరెన్స్. ఏ టాలరెన్సా? ఇక మన వల్ల కాదు ఇది తట్టుకోవడం. ఇంటాలరెన్స్. స్ట్రెస్ అని పెట్టుకోవాలి. రైట్. స్ట్రెస్. एन्यूरोसिस क्या है? और ये वेटिंग बेड वेटिंग ओके. बेड वेटिंग ఏజ్ ఎంత? బెడ్ వెయిటింగ్ కి ఏజ్ రైట్. దీని రేంజ్ ఎంత వరకు అమ్మా అంటే రైట్ 2 years నుంచి 5 years వరకు మాత్రమే దీని రేంజ్. ఎంత? మాక్సిమం 2 to 5 years. 2 to 5 years. 2 years తర్వాత 5 years తర్వాత కూడా ఎన్ని ఇయర్స్? 5 years తర్వాత కూడా ఇంకా వెట్టింగ్ లో ఉన్నారనుకో, రైట్, గో ఫర్ ద న్యూరలాజికల్ అసెస్మెంట్. ఆ తర్వాత భయపడడానికి ఏం లేదు దానికి. మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం సార్ 5 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఇంకా బెడ్ వెట్టింగ్ అవుతుంది సార్ అంటే నో భయం. ఏం చేయాలి అంటే టాయిలెట్ ట్రైనింగ్. చెప్పాను కదా, మన వాళ్ళు చేయందా అది. రైట్. ఎలిమినేషన్ తెలుసు కదా, డెఫికేషన్ తెలుసు కదా. నాకు తెలిసే చెప్పిగా. ఎలిమినేషన్ కి డెఫికేషన్ కి మధ్యన తేడా క్యా హై? ఎలిమినేషన్ వినరా, డెఫికేషన్ వినరా. ఈ రెండు యూరిన్ ది చెప్పేసిన, ఈ రెండు ఫీకల్ మ్యాటర్ క్లూ ఇస్తున్నా. ఎలిమినేషన్ అంటే ఏంది, డెఫికేషన్ అంటే ఏంటి? డెఫికేషన్ అంటే అరే సరే రైట్. డెఫికేషన్ అంటే లోపల తయారయ్యే ఇంధనం.
తయారైన ఇంధనాన్ని బయటికి పంపిస్తే అది ఎలిమినేషన్. అరే డెఫికేషన్ అంటే స్టూల్ ఫార్మేషన్. స్టూల్ ఫార్మేషన్. స్టూల్ ఫార్మేషన్. అదే తీసేస్తే ఎలిమినేషన్. తీసేస్తే ఎలిమినేషన్. ఎలిమినేషన్. ఈ డెఫికేషన్ ఏదైతే ఉందో ఈ డెఫికేషన్ లంగా వాటర్ ఏది వాటర్ వాటర్ కనుక ఎక్సెసివ్లీ రీఅబ్జార్ప్షన్ అయిందనుకో అప్పుడు ఏమైతుంది డెఫికేషన్ కాస్త కాన్స్టిపేషన్ అవుతుంది. నీకు అర్థమైందా ఇప్పుడు? డెఫికేషన్ రీప్రాసెసింగ్ అయితే ఎక్కువ వెయిటింగ్ అయితే టర్మ్ ఏం టర్మ్ యూజ్ చేసిండు? పై. పై అంటే తెలుసు కదా, రైట్. పై అంటే పసు. డార్క్ కలర్ స్టూल अटा क्या बोलता? अरे डार्क कलर स्टूल को क्या बोलता जी? अरे మెలీనా बोलता. మెలీనా. అర్థమైందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పర్ జీ అయ్యా లోవర్ జీ అయ్యా? ఓర్ని అప్పర్ జిఐ. అప్పర్ జిఐ బ్లీడింగ్ వల్ల వచ్చేది డార్క్ కలర్ స్టూల్. డార్క్ కలర్ స్టూల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెలీనా. మెలీనా అప్పర్ జిఐ. అప్పర్ జిఐలో బ్లీడింగ్ అయితే మెలీనా వస్తుంది బయటికి. లోవర్ జిఐ బ్లీడింగ్ అయితే నేనే చెప్పినమ్మా లాస్ట్ టైం, మీరు చదవట్లే. రైట్. హెమటోచేజియా అని చెప్పిన గుర్తుందా? హెమటోచేజియా ఫ్రెష్ బ్రైట్ బ్లడ్ ఏమైనా గుర్తుందా? ఫ్రెష్ బ్రైట్ బ్లడ్ ఇన్ స్టూల్. హెమటోచేజియా అమ్మా ఫ్రెష్ ब्राइट राइट ब्लड इसमें इन स्टूल कुर्चीला. राइट. लोअर जी आया अपर जी आया? लोअर. ये ब्लीडिंग है लोअर जीआई ब्लीडिंग. ఇది లోవర్ జీఐ బ్లీడింగ్, ఇది అప్పర్ జీఐ బ్లీడింగ్. ఇదంతా మీకు చెప్పినా నేను. చెప్పారు కావు, గుర్తుండాలి కదా సార్. ఉంటే ఉంటుంది, లేకుంటే పోతుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చెప్పిగా పస్సిన్ యూరిన్, పైయూరియా, పెయిన్ఫుల్ మెచురేషన్, డిస్యూరియా, షుగర్ ఇన్ యూరిన్, గ్లైకోసూరియా. అమ్మయ్యా, शुगर इन यूरिन कब होता? ఎంత రేంజ్ ఉంటే షుగర్ ఇన్ యూరిన్? మోర్ దాన్ 180. సార్ ఇదంతా అయిపోయింది కదా? రైట్. షుగర్ ఇన్ యూరిన్, గ్లైకోసూరియా, పెయిన్ఫుల్ మెచురేషన్, డిస్యూరియా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? పైయూరియా. ఆ తర్వాత ఏదో ఊరియా. ఇన్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ రబ్బర్ క్యాథిటర్ షుడ్ బి కిదర్ బగానా? రబ్బరు రెడ్డు, रबरू रेड, ब्लू में क्या बगाना? ब्लू అంటే బ్రోకెనా? బ్లూ అంటే ఏంది? బ్రోకెనా. ఏం బ్రోకెను? గ్లాస్ బ్రోకెనా? బ్లూ బి బ్రోకెన్ పగిలిపోయింది. గ్లాసు గుండె కాదు, గ్లాసు. మరి బ్లాక్ విషయం ఏంటంటే బ్లాక్ తీసేసి న్యూ ఎంహెచ్ ఏనేబిఎస్ కాదు, అది బయోమెడికల్ బిఎండబ్ల్యూ ఏడబ్ల్యూ. దాంట్లో ఈ బ్లాక్ తీసేసి
బ్లాక్ తీసేసి, ఇది ఏమో జనరల్ వేస్ట్. ఏ వేస్ట్? జనరల్ వేస్ట్. ఇది దాని కిందికి రాదు. దేని కిందికి రాదు? బయోమెడికల్ వేస్ట్ ఓని కిందికి అది రాదు. ఎవడు రాడు? గ్రీన్ నక్కో నయాత. ఒక్క నిమిషం అమ్మా, స్టక్ అయింది. ఒక్క నిమిషం స్టక్ అయింది, చెప్తున్నా అది కూడా. ఇక చూడిగా, హజార్డ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్హలేషన్. హజార్డ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్హలేషన్ చెప్పరి. ఆక్సిజన్ ఇన్హలేషన్ వల్ల వచ్చేది ఇన్ఫెక్షనా, అటిలెక్టాసిసా? రైట్. ఆక్సిజన్ టాక్సిసిటీ. ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, విషయం ఏంటంటే ఇన్హలేషన్ వల్ల అటిలెక్టాసిస్ కూడా వస్తుంది. ఎట్లా సార్ అంటే, ఆక్సిజన్ ఫ్లోటింగ్ ఎక్కువైంది అనుకో, లోపల అలియోలైస్ పగులుతాయి. అర్థమైందా? గాలి ఎక్కువ నించితే బుడగలు పగులుతాయా లేదా? ఓవర్గా ఉబ్బి గాలి ఎక్కువ తోలినామంటే ఇది పగులుతుంది. అండ్ ఇన్హేల్ కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉందనుకుంటే ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్. ఆల్ ఆఫ్ ది అబో. ఆక్సిజన్ టాక్సిసిటీ లాగో ఉంటుంది, బట్ ఇన్హలేషన్ కాబట్టి గాలి ఎక్కువ కొడుతుంది. ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది. ఇది క్వశ్చన్ పేపర్. ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి కూర్చొని రైట్ మళ్ళీ ఒకసారి చదువుకుంటే ఈజీగా అనిపించే క్వశ్చన్ పేపర్లా తిప్పలేదనేది అది తెలుస్తుంది. చూడటానికి ఎట్లుంటుంది? ఈజీగా ఉంటుంది. అన్నీ తెలిసినవే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పెట్టలే. రైట్ ఇట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే. ఏ సినిమా డైలాగ్ ఇది? ఇట్లుంటుంది మనతో పెట్టుకుంటే. ఏ సినిమా డైలాగ్? టిల్లు 1, 2 రెండిట్లలో సేమ్ ఉంటుంది డైలాగ్. 2 వచ్చేసింది కదా, ఆడు ఫ్రాన్స్ వెళ్ళి మరి ఇండియాకి వచ్చింది. అంటే ఏం చేసిన అంటే టిల్లు 2ని చూద్దామనేసి టిల్లు 1ని చూసి ఆ తర్వాత టిల్లు 2ని చూసినాం. అంటే స్టోరీ మర్చిపోయినా మధ్యలో. మళ్ళీ కనెక్ట్ కాదు కదా, మళ్ళీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకని నైట్ అంతా టిల్లు 1 చూసి ఆ తర్వాత టిల్లు 2 చూసినాం. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏది లాజిక్ ఎప్పుడు మిస్ కాకూడదు, బేస్. అరే రే రే రే, ఒక్క నిమిషం. మీరు పోయింగ్ వాళ్ళకి 1 to 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ మీకు చేస్తా. ఒక్క నిమిషం ఉండండి ఆన్లైన్, ఒక్క నిమిషం చేస్తా. ఇదకి కిదర్ హై ఏ? మీరు సౌండ్ చేయకండి, ఎక్కువ సౌండింగ్ వద్దు. అమ్మా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ 5 చెప్తున్నా. క్వశ్చన్ ఏంటంటే, పర్పస్ ఆఫ్ క్యాథెటరైజేషన్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఎక్సెప్ట్ ఇచ్చాడు. నేను స్ట్రైకర్ మెథడ్కి వెళ్తున్నా. రైట్. సో డయాగ్నోసిస్ కోసం క్యాథెటర్ వేస్తారు, యూరిన్ రిటెన్షన్ కోసం క్యాథెటర్ వేస్తారు, సర్జరీకి ముందే క్యాథెటర్ వేస్తారు. ఎక్సెప్ట్ అడిగాడు కాబట్టి ఎన్ని సందర్భాలు కొలాస్టమీ ఇరిగేషన్ లో క్యాథెటర్ వేయరు. మరి ఏం చేస్తారంటే, స్టోమా చేసి ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ ఉంటుంది, అందులంగా ఇరిగేషన్ చేస్తారు. ఇరిగేషన్ చేయడం అంటే కడిగేయడం. ఇరిగేషన్ చేయడం అంటే కడిగేయడం ఉంటుంది. రైట్. ఎగ్జామ్ లో ఎక్కువగా బాగా అడిగిన బిట్ ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మేల్ క్యాథెటర్ వేస్తే ఏ పొజిషన్ అంటే
సుపైన్ లో ఉండి అతను రైట్ లెగ్ ని మీరు మాట్లాడు రైట్ లెగ్ ని ఏం చేయాలంటే అబ్డక్షన్ చేయాలి. అదే ఫీమేల్ అయితే రైట్ ఫీమేల్ అయితే మనము ఏం చేయాలి అంటే డార్సో రికంబెంట్ పొజిషన్ లో పడుకోబెట్టాలి. పొజిషన్ కంపల్సరీ అడుగుతాడు. ఫీమేల్ క్యాథిటర్ కి ఏం పొజిషన్ లో పడుకోబెడతావు, మేల్ క్యాథిటర్ కి ఏ పొజిషన్ లో పడుకోబెడతావు అది అడుగుతాడు. ఇదంతా ఆన్సర్. సో ఇక్కడ ఎక్సెప్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమో కొలాస్టమీ ఇరిగేషన్ ఎక్సెప్ట్ కాబట్టి. నెక్స్ట్ చెక్ చేస్తే లోకల్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ హార్ట్ అప్లికేషన్ అన్నాడు. హార్ట్ అప్లికేషన్ కి లోకల్ ఫిజియలాజికల్ అప్లికేషన్ ఎక్సెప్ట్ అడిగాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, హార్ట్ అప్లికేషన్ లో వాసో డైలేషన్ ఉంటది. ఆ తర్వాత ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ కన్జంప్షన్ ఉంటది వేడిస్తే. ఆ తర్వాత వేడి చేస్తే రెడ్యూస్ బ్లడ్ ఫ్లో కాదు, ఉండదు. అండ్ రెడ్యూస్ ద బ్లడ్ వాస్కోసిటీ ఉంటది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆన్సర్ ఇస్ ద సి ఇస్ ద ఆన్సర్. ఎక్సెప్ట్ అడిగాడు కాబట్టి. ఇక్కడ ఎందుకు సార్ అంటే ఇక్కడ ఉండేది ఏంటంటే రెడ్యూస్ బ్లడ్ ఫ్లో కాదు, ఇక్కడ ఉండేది ఏంటంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో కానీ వాడు ఇచ్చింది రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో కాబట్టి అదే తప్పు, అదే దాంట్లో కానిది ఎక్సెప్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ కి సంబంధించి చెక్ చేసినప్పుడు రైట్ థర్డ్ క్వశ్చన్ కాంట్రా ఇండికేషన్ టు ది కోల్డ్ అప్లికేషన్ ఎలాంటి సందర్భాలలో ఇవ్వకూడని సందర్భము ఎడిమా ఉంటే ఇవ్వకూడదు, మజిల్ స్పాజమ్ ఉన్నా ఇవ్వకూడదు, పేషెంట్ హ్యావింగ్ ద సెన్సేషన్ అండ్ నమ్నెస్ ఉన్నా ఇవ్వకూడదు. ఆన్సర్ ఏందమ్మా అంటే డి. ఇక్కడ మీకు రైస్ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైస్ లో ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఐసు, రైట్ సి అంటే కంప్రెసర్, ఈ అంటే ఎలివేషన్ రైట్. ఈ విధంగా రైస్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఎవరికమ్మా అంటే మళ్ళీ స్టక్ రైట్. ఎవరికమ్మా అంటే స్ప్రెయిన్ రైట్ అంటే టెండాన్ బెనికితే, ఆ తర్వాత లిగమెంట్ బెనికితే స్ప్రెయిన్, స్ట్రెయిన్ టెండాన్ బెనికితే టీ ఉంటది కాబట్టి టెండాన్ బెనికితే అలాంటి సందర్భాల్లో ఇయ్యరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్, నాలుగో క్వశ్చన్ ఏంటంటే వైల్ హ్యావింగ్ హాట్ అప్లికేషన్ ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ కి టెంపరేచర్ ఎంత, ఇది బాటిల్ అడుగుతున్నాడు. బాటిల్ కాబట్టి యావరేజ్ గా కోల్డ్ అప్లికేషన్ కి టెంపరేచర్ ఎంత ఇస్తారంటే 60 నుంచి 90 డిగ్రీ ఫారెన్హీట్ ఇస్తారు కోల్డ్ అప్లికేషన్ లా. అదే హాట్ అప్లికేషన్ లో అనుకున్నప్పుడు మినిమం 90 నుంచి ఇస్తారు రైట్. అది కూడా 120 వరకు ఉంటుంది. బట్ ఇక్కడ బాటిల్ లేదా డివైజెస్ యూజ్ చేసినప్పుడు 120 నుంచి 149 డిగ్రీ ఫారెన్హీట్. కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, 120 నుంచి 149 డిగ్రీ ఫారెన్హీట్ బాటిల్స్ లేదా ఇతర డివైజెస్ లో హాట్ అప్లికేషన్ కి టెంపరేచర్ ని ఎంత పెడతారు, ఎంత ఇస్తారు? ఆన్సర్ ఈజ్ 120 to 149. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చివరిగా పర్పస్ ఆఫ్ డ్రై హాట్ అప్లికేషన్ లో పర్పస్ ఏందని అడుగుతున్నాడు. స్టిమ్యులేట్ ద సర్క్యులేషన్ కి స్టిమ్యులేట్ అవుతుంది, ప్రమోట్ ద హీలింగ్ అవుతుంది, రిలీఫ్ ద మజిల్ స్పాజమ్ అంటే ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబో. సో దిస్ ఈస్ అబౌట్ ద first 5 questions remembered, right? Thank you.